విశ్వనాయకుడు కమల్ హాసన్ వివాదం ఇప్పుడు రెండు ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య మంట పెట్టింది. వెరీ ఫ్రెండ్లీగా ఉన్న కన్నడ, తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. దానికి కారణం కమల్ హాసన్ మాత్రమే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. కన్నడ, తమిళ్ నుంచి పుట్టింది అంటూ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేశాడు. ఈ మాటకు కన్నడిగులు హత్తయ్యారు. కమల్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్లు సారీ అని ఒక్క మాట కమల్ చెప్పి ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేది కాదు. కానీ కమల్ మాత్రం సారీ చెప్పడం కుదరదు, నేను అన్న దాంట్లో తప్పు లేదని చెబుతున్నాడు. తగ్ లైఫ్ సినిమాను జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయకూడదని కోరుతూ KFCCకి కర్ణాటక హైకోర్టు లేఖ రాసింది. కోర్టు చెప్పినా కూడా కమల్ సారీ చెప్పలేదు. దీంతో ఈ వివాదం చిలికి గాలివానలా మారి రెండు ఫిల్మ్ ఛాంబర్ల మధ్య చిచ్చు పెట్టింది. ఇక చేసేదేమీ లేక తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ KFCCకి ఒక పెద్ద లేఖ రాసింది. రెండు ఇండస్ట్రీల మధ్య ఇలాంటి వైరం వద్దని తగ్ లైఫ్ ను జూన్ 5న కర్ణాటకలో రిలీజ్ చేయడానికి అనుమతిని ఇవ్వాలని కోరింది. ఎప్పటి నుంచో రెండు ఇండస్ట్రీల నుంచి సత్సంబంధాలను కలిగి ఉన్నాయని, ఈ వివాదం వలన ఆ బంధం పోగొట్టుకుంటే రెండు ఇండస్ట్రీలు నష్టపోతాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కమల్ ఏ విధంగా ఆ మాటను అన్నారో అర్థం చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే ఈ లేఖకు ఇప్పటి వరకు సమాధానం రాలేదు. KFCC ఈ విషయమై ఏం ఆలోచించిందో ఇంకా తెలియదు. ఒకవేళ KFCC కనుక కర్ణాటకలో రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటే కన్నడిగులు ఉగ్రరూపం దాలుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భాషాభిమానం ఎక్కువ ఉన్న కన్నడిగులు కమల్ సారీ చెప్పకపోయినా కూడా తగ్గుతారంటే నమ్మడం కష్టమే. కనుక కమల్ సారీ చెప్పకపోతే మాత్రం రెండు ఇండస్ట్రీల మధ్య అగాధం ఏర్పడుతుంది అనేది ఖాయం. అంతేకాకుండా దీని తర్వాత కన్నడ నటులు తమిళ సినిమాల్లో ఎక్కడా కనిపించరని చెప్పొచ్చు. కమల్ ఒక్కసారి విలువ కేవలం తగ్ లైఫ్ సినిమాను నష్టాల నుంచి బయట పడేయటమే కాకుండా రెండు ఇండస్ట్రీల సత్సంబంధాన్ని కొనసాగిస్తుంది. సినిమా నష్టపోయినా పర్వాలేదు, కానీ ఛాంబర్స్ మధ్య అగాధం ఏర్పడితే అది భవిష్యత్తులో ఎవరికీ మంచిది కాదు. మరి ఇప్పటికైనా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కమల్ క్షమాపణలు కోరుతాడేమో చూడాలి.